నమస్తే అండి. ఇవాళ ధమ్మపదం. ఓకేనండి. పేజ్ నెంబరు చూస్తున్నాను. అంటే ఈ ల్యాప్టాప్ పేజ్ కాకుండా చూడండి. 453 అవుతుందేమో. ఈ బుక్కి ప్రాబ్లం లేదండి. పైన పేజీ రెండు ఒకటే. నాకెందుకండి ఈ ల్యాప్టాప్లో పేజ్ నెంబర్ రావట్లేదు? ఏదైనా సెట్టింగ్లో పెట్టాలా ఏంటి? నాకు తెలియదు. మ్మ్. 453. 453 స్టార్టింగ్ నుంచే చదవాలండి. చదువుదాం. అయినట్టుంది కానీ చదువుదాం. కంటిన్యూషన్ వస్తుంది కదా. అయితే దానికంటే ముందు 452 పేజ్లో 2 అక్కర్లే. లైన్స్ 453 స్టార్టింగ్ లో, ఎందుకంటే ఒక పాసేజ్ అయినట్టుంది. అది కంటిన్యూషన్ లేదండి. ఓకే, ఈ సరే. పాసేజ్ నుంచి చదవండి. నౌ అట్ ద ఎండ్ 452లో లాస్ట్ పాసేజ్ నుంచి చదవండి. Now, at the end of their allotted term of life, the venerables were reborn according to their good pleasure. The female spirit was reborn in the Avisi hell, and after suffering torment there for a period of an interval between two Buddhas, was reborn in Savati in the dispensation of the present Buddha as a man. When he had grown up, he retired from the world and decided to become a monk, subsequently making it his full profession. From the day he retired from the world, a phantom in female form appeared and followed him. Therefore, gave him the name Kundadhana. When the monks observed that he was followed about by a woman, they said to Anantapindika, "Treasurer, drive this unchaste monk out of your monastery, for by reason of him reproach will fall upon all of the other monks. But venerables, is the Buddha not at the monastery? He is lay disciple. Well, then the Buddha alone will know." The monks went and said the same thing to Vishaka, and she gave them the same answer. ఇక్కడ ఆపమంటారా, కంటిన్యూ చదవమంటారా? అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద అలాటెడ్ టర్మ్ ఆఫ్ లైఫ్, అంటే వాళ్ళ జీవిత కాలం యొక్క చివరిలో ఈ ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క మంచి సంతోషంగా పుట్టారు. ద ఫీమేల్ స్పిరిట్, ఆ ఇద్దరు ఎవరో మర్చిపోయారు. వెనరబుల్, he was not however so kindly disposed to the venerable as before. Such was the former deed of the female spirit. ఒకసారి చదువుతామా? నేను చదివిన అయితే ఏదండి? అంటే వీళ్ళు ఎవరో మర్చిపోయాను. ద వెనరబుల్ సెట్ టు ది మాంక్స్, బ్రదరన్, దేర్ ఈస్ నాట్ ఎ ఫ్లెక్ ఆఫ్ డస్ట్ ఈవెన్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆన్ మై, అంటే నా చాస్టిటీలో అతనికి ఏం తెలియదు వెనకాల ఎవరు వస్తున్నారు. బట్ ద మాంక్ ఏం చెప్పాడు అంటే అతని వెనకాల ఒక స్త్రీ వస్తున్నారు కానీ ఆయనకేం తెలియదు. I saw with my own eyes when the female spirit saw that the monk was unwilling to keep the first day with the venerable. He thought to herself, I have done a grievous wrong. అంటే ఈ వెనరబుల్ వెనకాల నేను రావడం వీళ్ళకి నచ్చట్లేదు, నేను చాలా తప్పు చేశాను అనుకుందనమాట ఆ స్పిరిట్. when the female spirit saw monk was ఇష్టపడలేదని, and straight away she said to the monk, తో ఏం చెప్పింది, వెనరబుల్, మై నోబుల్ ఎల్డర్ has not really violated his vow of chastity. ఆయన యొక్క పవిత్రత ఏమాత్రం కూడా ఆయన తప్పిపోలేదు. ఐ డిడ్ దిస్ మియర్లీ టు ట్రై హిమ్, నేను ఆయన్ని పరీక్షించడానికి ఇలా చేస్తున్నాను. ప్రే కీప్ ద ఫాస్ట్ డే విత్ హిమ్ యాజ్ యూజువల్, ఆయనని ఆ ఫాస్ట్ డేలో పెట్టమని అన్నాడు. వెన్ ద మాంక్ సా ద ఫిమేల్ స్పిరిట్
poised in the air and heard her speak those words, he believed her and kept the fast day with the venerable. అతన్ని కూడా అందులోకి జాయిన్ చేశారు. He was not, however, so kindly disposed to the venerable as before. అంటే మొదటిలాగా మాత్రం లేరు వాళ్ళు. Such was the former deed of the female spirit. ఆ ఫీమేల్ స్పిరిట్ వెనక రావడం వల్ల ఇలా జరిగింది అని. Now at the end of their allotted term of life, జీవితకాలంలో చివరిలో ఆ ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క మంచి సంతోషంగా పుట్టారు. ఆ ఫీమేల్ స్పిరిట్ ఏమో వాజ్ రీబార్న్ ఇన్ ద అవిసీ హెల్. ఎందుకంటే ఒక మంచి వాడికి తను ఫాలో అవడం వల్ల చెడ్డ పేరు వచ్చింది కనుక అవిసి అన్న నరకంలో పుట్టిందనమాట. అండ్ ఆఫ్టర్ సఫరింగ్ టార్మెంట్ అంటే విపరీతమైన బాధ అక్కడ అనుభవించి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ బుద్ధాస్, ఇద్దరు బుద్ధాస్ మధ్యలో ఉన్న పీరియడ్ లో ఆవిడ అక్కడ హెల్లో, అవిసి హెల్లో చాలా తీవ్ర బాధను అనుభవించింది. తిరిగి ఆమె సవతి ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ప్రజెంట్ బుద్ధ, అంటే సవతి నగరంలో బుద్ధ ఉన్న దగ్గర యాజ్ ఎ మ్యాన్, ఒక మనిషిగా పురుషుడిగా పుట్టింది. వెన్ హీ హ్యాడ్ గ్రోన్ అప్, పెరిగిన తర్వాత ఆయన ప్రపంచం నుంచి బయటకు వచ్చేసాడు అండ్ డిసైడెడ్ టు బికమ్ ఏ మాంక్ అవ్వాలనుకున్నాడు. సబ్సిక్వెంట్లీ మేకింగ్ ఇట్ హిస్ ఫుల్ ప్రొఫెషన్. ఇంకా మాంక్ గా ఉండడమే నేను ఫుల్ ప్రొఫెషన్ లో ఉంటానని అనుకున్నాడు. ఫ్రమ్ ద డే హీ రిటైర్డ్ ఫ్రమ్ ద వరల్డ్, అలా అనుకున్నాక ఆయన ప్రపంచం నుంచి బయటకు వచ్చేసాడు. ఏ ఫ్యాంటమ్ ఇన్ ఫీమేల్ ఫార్ అపియర్డ్ అండ్ ఫాలోడ్ హిమ్. ఆయన వెనకాల ఒక ఫ్యాంటమ్ అంటే అలాంటిదే, అంటే గోస్ట్ అండి, మీనింగ్ గోస్ట్, దెయ్యమే. అదే అంటే స్త్రీ రూపంలో ఉన్న ఫ్యాంటమ్ ఏమో అంటే ఆయనని, అంటే తను ఎలా ఫాలో అయిందో ఇతన్ని ఈ జన్మలో పురుషుడిగా పుడితే ఆవిడ వెనకాల, అతని వెనకాల ఫాలో అయింది. అందుకని వాళ్ళకి ఆయనకి నేమ్ కుండధాన, దే ఆయనకి అలాంటి పేరు పెట్టారు. When the monks observed that he was followed by a woman, ఈయన వెనకాల ఒక స్త్రీ వస్తున్నదని చూశాక అనంత పిండికతో చెప్పారు, డ్రైవ్ దిస్ అన్చాస్ట్ మాంక్, అంటే పవిత్రం లేనటువంటి ఈ మాంక్ ని బయటకి తీసేద్దాం, అంటే డ్రైవ్ చేసేది అవుట్ ఆఫ్ యువర్ మొనాస్ట్రీ నుంచి బయటకి తగిలేద్దాం. ఎందుకంటే ఆయన యొక్క నింద మనందరి మీదకి వస్తుంది. బట్ వెనరబుల్ ఈజ్ ద బుద్ధ నాట్ ఎట్ ద మొనాస్టరీ. అయితే బుద్ధ మొనాస్టరీలో లేడా అంటే హీ ఈజ్ అని లేడీ సైకిల్ చెప్పారు. వెల్ దెన్ ద బుద్ధ అలోన్ విల్ నో, బుద్ధ ఒక్కరికే విషయం తెలుస్తుందన్నారు. ద మాంక్స్ వెంట్ అండ్ సెట్ ద సేమ్ థింగ్ టు విశాఖకు చెప్పారు. అండ్ షీ గేవ్ దెమ్ ద సేమ్ ఆన్సర్, ఆమె కూడా తగిలేయాలనే ఆన్సరే ఇచ్చింది. ద మాంక్స్ గెటింగ్ నో సాటిస్ఫాక్షన్, అంటే ఈ ఇద్దరు లేడీ సైకిల్స్ తిన ఆన్సర్ ని వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రాజు చెప్పారు, సేయింగ్ గ్రేట్ కుండ దాన. మీరు చదవాలేమో కదా ఇది? చదవాలండి. చదవండి. The monks, getting no satisfaction from the two lay disciples, reported the matter to the king, saying, Great king, Kundadana goes about accompanied by a woman, and has thus cast reproach upon all the rest of the monks. Drive him out of your kingdom. But where is he, venerables? In the monastery, great king, in which lodging does he reside? In such and such. Very well, go your way, I will have him caught. So in the evening the king went to the monastery, caused the venerables lodging to be surrounded by his men, and himself stood facing the entrance to the venerable's cell. The venerable, hearing a loud noise, came out and stood facing the monastery. The king immediately saw that phantom woman standing behind him. When the venerable observed that the king had come to his cell, he went up into the monastery again and sat down. But the king did not make obeisance to the venerable. The king saw the woman no more. Although he looked inside the door and under the bed, still he did not see her. Finally he said to the monk,
Venerable, I saw a certain woman in this place. Where is she? I see none. Great king, then said the king, I just saw her behind your back. But the venerable replied as before, I see no woman, great king. Venerable, just step out here for a moment. The monk came out and stood below, facing the monastery. Again, that woman stood behind the venerable. The king, seeing her, ascended once more to the upper floor. The venerable, observing that the king had gone, sat down. The king again looked everywhere, but for all that failed to see the woman. And again he asked the monk, Venerable, where is that woman? I do not see her. Tell me the truth. Venerable, I just saw a woman standing behind your back. Yes, great king, that is what everybody says. Everybody says a woman follows you wherever you go, but I never see her. The king, suspecting it was a phantom, said to the venerable, Venerable, with much impurity following about you, no one will give even food. Therefore, visit my house regularly, and I alone will furnish you with the four requisites. And having given this invitation, he departed. The monks went and reported the matter to the Buddha. Then the Buddha related to them the monk's wicked deed in a previous birth as a female spirit and preached the Dhamma. చెప్పండి. అంటే లాస్ట్ బర్త్ లో ఫాలో అయినది ఇప్పుడు ఒక పురుషుడిగా పుడితే ఈయన వెనకాల అంటే ఈయన మాంక్ అయ్యాక కూడా ఆ స్త్రీ యొక్క ఆ స్పిరిట్ ఫాలో అవుతుంది అంటే ఆ దెయ్యంగా. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి ఇక్కడ ద మాంక్స్ అంటే మాంక్స్ తృప్తి రాలేదు ఈ ఇద్దరు చెప్పిన తర్వాతను. ఆ విషయాన్ని రాజుకి చెప్తే రాజు ఏమన్నాడు, గ్రేట్ కింగ్, రాజు దగ్గరికి వెళ్ళి ఈ కుండధాన ఒక స్త్రీ వెనకాల ఉంటుంది అండ్ హ్యాస్ దస్ క్యాస్ట్ రిప్రోచ్ మా అందరికీను మా రెస్ట్ ఆఫ్ ది మాంక్స్ కూడా ఒక రకమైన నింద వస్తుంది. ఆయన్ని మీ యొక్క కింగ్డమ్ లోంచి బయటకు తగిలిండి అని, అంటే మీ రాజ్యం నుంచి. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే మొనాస్ట్రీలో ఉన్నాడు అని కింగ్ చెప్పాడు. ఇన్ విచ్ లాడ్జింగ్ డస్ హీ రిసైడ్, ఎక్కడ ఏ గదిలో అంటే ఇన్ సచ్ అండ్ సచ్ అని చెప్పారు, అక్కడ ఉంటాడని. వెరీ వెల్, మీ అందరూ వెళ్ళండి, నేనేమోని ఐ విల్ హ్యావ్ హిమ్ కాట్, నేను పట్టుకుంటానండి. సో సాయంత్రం కింగ్ ఏమో ఆ మొనాస్ట్రీకి వెళ్తే ఆ వెనరబుల్ లాడ్జింగ్ కి చుట్టూరా మనుషుల్ని పెట్టాడు. ఆయనేమో ఆ ఎంట్రన్స్ ని వెనరబుల్ సెల్ కి ఎదురుగుండా నిలబడ్డాడు రాజు. వెనరబుల్ అని మీకు పెద్ద సౌండ్ విని ఆయన బయటకు వచ్చి మోనాస్ట్రీని చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు కింగ్ ఇమీడియట్ గా ఏం చేశాడంటే ఆ స్త్రీ దెయ్యం రూపంలో ఉన్నది ఆయన వెనకాల నిలబడింది. ఎప్పుడైతే రాజు తన దగ్గరికి వచ్చారో తన గదికని, ఆయన ఏంటంటే ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ మోనాస్ట్రీకి పైకి వెళ్ళిపోయింది, అక్కడ కూర్చుంది. కానీ కింగ్ ఏమో అది he went up into the monastery again and sat down. When the venerable observed, అంటే రాజు వెళ్ళిపోయాడని అతనే ఆ పైకి వెళ్ళి కూర్చున్నాడు. కింగ్ ఏమో ఆయనకి ఏ రకమైన నమ్రత గౌరవం చూపెట్టలేదు ఆ వెనరబుల్. కింగ్ ఆ స్త్రీని చూసే మరి చూడలేదు. ఆల్దో ఆయనేమో ఆ డోర్ లోపల చూసినా ఆ బెడ్ కింద గాని అక్కడ ఎవరు కనబడలేదు. ఫైనల్ గా ఆ మాంక్ తో అతను అన్నాడు, వెనరబుల్, నేను ఒక సర్టన్ స్త్రీని ఇక్కడ చూశాను, ఆమె ఎక్కడుంది? నేను ఎవరిని చూడలేదు అని రాజుతో చెప్పాడు. అప్పుడు రాజు అన్నాడు, ఆమెని మీ వెనకాల నేను చూశాను. కానీ ఆ వెనరబుల్ ఏం చెప్పాడంటే, నేను ఎవరిని ఏ స్త్రీని చూడలేదు రాజా అని చెప్పాడు. వెనరబుల్ అప్పుడు స్టెప్ అవుట్ హియర్ ఫర్ ఎ మూమెంట్, ఒక క్షణం
వెనక్కి అంటే ముందుకు వచ్చాడనమాట. ఆ మాంక్ ఏమో పైకి వచ్చి అండ్ స్టూడ్ బిలో ఫేసింగ్ ద మొనాస్ట్రీ, మళ్ళీ మొనాస్ట్రీని చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు ఆ స్త్రీ మళ్ళీ వెనకాల నుంచింది. కింగ్ రాజుగారేమో ఆమెను చూసి అసెండెడ్ వన్స్ మోర్ టు ద అప్పర్ ఫ్లోర్, అంటే పై పేరులోని అక్కడికి ఎక్కాడనమాట. ద వెనరబుల్ అబ్జర్వింగ్ దట్ ద కింగ్ హ్యాడ్ గాన్ సాట్ డౌన్, అంటే కింగ్ వెళ్ళిపోయాడు అనుకుని ఆయన కూర్చున్నాడు. కింగ్ అగైన్ అన్ని చోట్ల చూసాడనమాట. ఆమె కనబడలేదు. అండ్ అగైన్ హీ ఆస్క్డ్, మళ్ళీ అడిగాడు, వెనరబుల్ ఆమె ఎక్కడ ఉంది, వేర్ ఈస్ దట్ ఉమన్? నాకు నేను ఆమెను చూడలేదని చెప్పాడు. నిజం చెప్పు వెనరబుల్, నేను ఒక స్త్రీని నీ వెనకాల నిలబడ్డం చూశాను అని చెప్తాడనమాట. ఎస్ గ్రేట్ కింగ్, అదే విషయాన్ని అందరూ చెప్తున్నారు నాకు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఒక స్త్రీ నేను ఫాలో అవుతుందని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా. నేను మాత్రం ఎప్పుడు చూడలేదు. ఈ కింగ్ ఏమో ఇది ఒక దెయ్యం అయి ఉంటుందని అప్పుడు ఆయన కొంచెంగా ఒక అనుమానం వచ్చింది. అప్పుడు ఏమిటంటే, వెనరబుల్ మచ్ ఇంప్యూరిటీ ఫాలోయింగ్ అబౌట్ యూ, నీ వల్ల చాలా అపవిత్రత ఫాలో అవుతుంది నీ వెనకాల. నో వన్ విల్ గివ్ ఈవెన్ ఫుడ్, నీకు ఆహారం కూడా ఇవ్వరు. అందుకని మా ఇంటికి నువ్వు రెగ్యులర్ గా అండ్ ఐ అలోన్ విల్ ఫర్నిష్ యూ విత్ ద 4 రిక్విజిట్స్, నీకు కావాల్సిన 4 అవసరాల్ని నేను ఒక్కడనే తీరుస్తాను. నో వన్ దేర్ ఫోర్ విజిట్ మై హౌస్, అందుకని నువ్వు మా ఇంటికి రా రెగ్యులర్ గా, అండ్ నేనే నీకు 4 ఇస్తాను, అండ్ అంటే నీ అవసరాలు తీరుస్తాను అన్నాడు. అండ్ హ్యావింగ్ గివెన్ దిస్ ఇన్విటేషన్, ఈ విధంగా అతను ఆహ్వానించిన తర్వాత ఆహ్వానించి రాజు వెళ్ళిపోయాడు. ఆ మాంక్స్ ఏమో వెళ్ళారు అండ్ ఈ విషయాన్ని బుద్ధుడికి చెప్పారు. బుద్ధుడేమోని మాంక్ యొక్క వికెట్ డీడ్, అంటే గత జన్మలో ఆయన యొక్క క్రూర కర్మని చూసాడనమాట. ఆయన ఫీమేల్ స్పిరిట్ గా అండ్ ఆ ఫీమేల్ స్పిరిట్ కి ధర్మాన్ని బోధించాడు. ఎక్స్ప్లెనేటరీ ట్రాన్స్లేషన్ అంటే ఆ దెయ్యానికి ధర్మాన్ని. ఇప్పుడు చూడండి, దెయ్యాలకు కూడా, అందుకే మనం ఏదైనా సత్సంగం చేస్తే కనబడని శరీరంతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే తరించాలి అనే భావంతో చనిపోయిన వాళ్ళట చాలా మందికి. వాళ్ళకి ఏంటంటే మనలాగా కార్లు బస్సులు ఏం అక్కర్లే, వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుంది తెలిసిపోయి అక్కడికి వచ్చేస్తారు, కనబడని శరీరంతో కూర్చుంటారనమాట. అలాగా ఆమె వీళ్ళకి కనబడింది గనక ఆమెకి బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. Never speak harsh words. If you do, you will also be replied to in the same way. This kind of cross talk is painful. It may even lead to the exchange of blows. When an individual is tranquil and silent like a flattened out metal pot, it is as if he has already attained Nibbana. Such a person does not engage in vain talk. Even when it is struck, the flattened out metal pot cannot make a sound in return. Commentary: do not speak harsh words. The positive advice here is to practice right speech. Right speech is to abstain from falsehood and always speak the truth, from table bearing which brings about discord and disharmony, and to speak words that are conducive to concord and harmony, from harsh and abusive speech, and instead of to speak kind and refined words, and from idle chatter, vain talk, or gossip, and instead to speak words which are meaningful and blameless. Kamso, a metal pot. The description Kamsa is given to any one of the 5 metals: gold, silver, copper, iron, or lead. Here the image is that of a metal pot when its pot shape is gone and is flattened out. It does not give out a sound. It is dull and silent. Issa potosi nibbanam.
One who follows this exemplary practice, even though not yet having attained Nibbana, is regarded as having attained Nibbana. అయిపోయిందా? చెప్పండి. ఆ, చివరి వరకు చదివినట్టున్నారు. అవునండి, మీరు ఎక్స్ప్లెనేటరీ ట్రాన్స్లేషన్ నుంచి తీసుకోండి. చెప్పండి. మీరు నెవర్ స్పీక్ హార్ష్ వర్డ్స్ అంటే కఠినమైన మాటలు మాట్లాడకండి. మీరు అలా చేస్తే మీకు కూడా అలాగే కఠినమైన మాటలే అదే టోన్ లో వినిపిస్తాయి. ఈ రకమైనటువంటి క్రాస్ టాక్ అన్నది చాలా బాధాకరంగా ఉంటుంది. అది మనకి ఈవెన్ దెబ్బలు కూడా దానివల్ల ఉంటాయి, తప్పవు. తర్వాత ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండి సైలెంట్ గా ఉంటే ఎలా అయితే ఒక ఫ్లాట్ గా ఉన్నటువంటి మెటల్ పార్ట్ అంటే పార్ట్ గా లేకుండా దాన్ని చిన్నగా చేసేసాడు. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ హీ హాజ్ ఆల్రెడీ అటైన్ నిర్వాణ. అంటే ఒక మెటల్ పార్ట్ గా ఉన్నప్పుడే అది సౌండ్ ఇస్తుంది. అది చిన్నగా దాన్ని ఫ్లాట్ గా చేసేస్తే సౌండ్ రాదు. అలాగా నిర్వాణాన్ని పొందిన వ్యక్తి సైలెంట్ గా ఉంటాడు. అలాంటి వ్యక్తి వృధా సంభాషణలో పాల్గొడు. ఒకవేళ అక్కడ అది అవసరం అంటే ఇష్టం ఉన్నా సరే ఆ ఫ్లాట్ అండ్ అవుట్ మెటల్ పార్ట్ కెనాట్ మేక్ ఎ సౌండ్ ఇన్ రిటర్న్. అంటే దాని మీద సౌండ్ చేసినా అది ఎలా అయితే సౌండ్ ఇవ్వదో అలాగే ఈ వ్యక్తి కూడా అటువంటి సందర్భాల్లో సమాధానం ఏమీ చెప్పడు. కామెంటరీ, మీరు కఠినమైన మాటలు మాట్లాడకండి. పాజిటివ్ అడ్వైస్ ఏంటంటే రైట్ స్పీచ్ నిరంతరం కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్ స్పీచ్ అంటే అంటే ఫ్రమ్ అంటే అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు సత్యమే చెప్పాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే టేల్ బేరింగ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ డిస్కార్డ్ అండ్ డిస్హార్మోనీ. అంటే కథలు ఎదుటి వాళ్ళకేమోని అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంటే మన డిస్కార్డ్ అంటే బయటకు పంపించేసేటట్టుగా ఉండేటటువంటి కథలు అవి మాటలు కానీ చెప్పకూడదు. ఎప్పుడు సత్యమే అంటే అండ్ టు స్పీక్ వర్డ్స్ దట్ ఆర్ కండ్యూసివ్ టు కంఫర్ట్ అండ్ హార్మోనీ. అంటే సమశృతిని కాపాడేటటువంటి మాటలే మాట్లాడాలి. హార్ష్ అండ్ అబ్యూజివ్ స్పీక్ అంటే నిందిస్తూ కఠినంగా ఉన్న మాటలు అండ్ ఇన్స్టెడ్ టు స్పీక్ కైండ్ అండ్ రిఫైన్డ్ వర్డ్స్. దాని బదులుగా దయతో రిఫైన్డ్ గా ఉన్న మాటలు మాట్లాడండి. ఫ్రమ్ ఐడిల్ చాటర్, ఉట్టికుట్టినే ఐడిల్ గా మాట్లాడడం అన్నది అంటే ఉట్టినే మనం ఖాళీ పని లేక మాట్లాడతాం. ఆ చాటర్ అన్నది వృధా సంభాషణ లేదా గాసిప్. వర్డ్స్ విచ్ ఆర్ మీనింగ్ఫుల్ అండ్ బ్లేమ్లెస్ అంటే నిందించకుండా అర్థవంతమైన మాటలు మాట్లాడడం మంచిది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇమేజ్ అంటే ఈస్ గివెన్ టు ఎనీ వన్ ఆఫ్ ది 5 metals. అంటే పాట్ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, లెడ్ దేనితోటైనా చేయొచ్చు. ఈ ఇమేజ్ అన్నది ఒక మెటల్ పార్ట్. వెన్ ఇట్స్ పార్ట్ షేప్ ఇస్ గాన్, ఆ షేప్ ఉన్నంతసేపే అది సౌండ్ చేస్తుంది. షేప్ వదిలేసి అది తిన్నగా పళ్ళెల్లా చేసేస్తే అంటే తిన్నగా చేసేస్తే ఆ దాంట్లోనేమో ఒక సౌండ్ రాదు. అది డల్గా సైలెంట్ గానే ఉంటుంది. ఎవరైతే ఎగ్జాంపులరీ అంటే ప్రాక్టీస్ నిర్వాణాన్ని పొందకపోయినా చేస్తూ ఉంటారో వాళ్ళు నిర్వాణాన్ని పొందిన వాళ్ళతో సమానం అన్నారు. తర్వాత Next decay and chapter, death. decay and death terminate life. Okay. The story of some ladies observing the moral precepts while residing at Ubbarama monastery. The Buddha spoke this verse with reference to 500 ladies. Once 500 ladies from Savatthi came to the Ubbarama monastery to keep the 8 precepts. The donor of the monastery, the well-renowned Vishaka, asked different age groups of ladies why they had come to keep the fast day. She got different answers from different age groups, for they had come to the monastery for different reasons. The old ladies came to the monastery to keep the
fast day because they hope to gain the riches and glories of celestial beings in their next existence. The middle-aged ladies had come to the monastery because they did not want to stay under the same roof with the mistresses of their respective husbands. The young married ladies had come because they wanted their firstborn to be a son, and the young and the young unmarried ladies had come because they wanted to get married to good husbands. Having had these answers, Vishaka took all the ladies to the Buddha. When she told when she told uh, the Buddha about the various answers of the different age groups of ladies, the Buddha said, Vishaka, birth, aging, and death are always actively working in beings. Because one is born, one is subject to aging and decay, and finally to death. Yet they do not wish to strive for liberation from the round of existences. They still wish to linger in samsara. చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం. ఇది ఏంటంటే డీకే, వినాశనము, మృత్యువు, అది జీవితాన్ని టెర్మినేట్ లైఫ్, జీవితమే పోతుంది దానివల్ల జీవం. స్టోరీ ఆఫ్ సమ్ లేడీస్ మోరల్గా ఉన్న పద్ధతుల్ని అబ్జర్వ్ చేస్తున్న కొన్ని నైతికంగా ఉన్న స్త్రీల విషయం. పుబ్బరామ మొనాస్ట్రీలో బుద్ధుడు ఉన్నప్పుడు ఆయన ఈ విషయాన్ని, ఆ 500 లేడీస్ విషయాన్ని సంబంధించి చెప్పారనమాట. ఒకసారి 500 స్త్రీలు సవతి నుంచి వాళ్ళు పుబ్బరామ మొనాస్ట్రీకి వచ్చారు. ఈ అష్టాంగ మార్గంలో 80 ప్రిసిప్ట్స్ ని కాపాడుతూ. అంటే మోనాస్ట్రీ డోనర్ ఆయన బాగా వెల్ రినౌండ్ విశాఖ, అంటే విశాఖ అన్నమాట, బాగా పేరు ప్రఖ్యాతి చెందింది. రకరకాల ఏజ్ గ్రూప్స్ ఆఫ్ లేడీస్, రకరకాల ఏజ్లో ఉన్న వాళ్ళని వై దే హ్యాడ్ కమ్ టు కీప్ ద ఫాస్ట్ డే, ఈ ఫాస్ట్ డే కోసం మీరు ఎందుకు వచ్చారు అని అడిగింది. అంటే షీ గాట్ డిఫరెంట్ ఆన్సర్స్. ఒక్కొక్కరు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పారు. దే హ్యాడ్ కమ్ టు ద మోనాస్ట్రీ, ఈ వేరు వేరు కారణాలతో వచ్చామని. పెద్దవాళ్ళు మోనాస్ట్రీకి ఆ ఫాస్ట్ డే కోసం వచ్చేవని, ఎందుకంటే అక్కడ ఉన్న రిచెస్, గ్లోరీస్ ఆఫ్ సెలెస్టియల్ బీయింగ్స్. సెలెస్టియల్ బీయింగ్స్ అంటే ఎవరైతే, అంటే మనకి కనబడకుండా స్వర్గం, అదే అప్సరసలు, అలాంటి వాళ్ళని, వాళ్ళ యొక్క అది పొందాలి అని ఇన్ దే నెక్స్ట్ బర్త్ లో అని కొందరు చెప్పారట. మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మోనాస్ట్రీకి మాకేమో సేమ్ విత్ ద మిస్ట్రెస్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ హస్బెండ్స్, మా హస్బెండ్స్ తో భార్యలుగా ఇంకా జీవించాలని లేదు, అందుకు వచ్చాం అన్నారు. అంటే యువతులు ఏం చెప్పారు, హ్యాడ్ కమ్ బికాస్ దే వాంటెడ్ దేర్ ఫస్ట్ బోర్న్. వాళ్ళకేమో మొట్టమొదటి వాళ్ళు కొడుకు కావాలన్నారు. ఆ యంగ్ అన్మ్యారీడ్ లేడీస్ అక్కడికి ఏం చెప్పారంటే, ఒక మంచి భర్తని పొందాలని వచ్చాం. ఇలాగా అందరూ వేరు వేరు కారణాలు చెప్పారు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారంటే. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మరణానంతరం ఏదో రంభా ఊర్వశి అలాగైపోవాలని. అలాగా ఈ ఆన్సర్స్ అన్ని విన్నాక బుద్ధుడి దగ్గరికి విశాఖ తీసుకెళ్ళింది. బుద్ధుడికి వీళ్ళ యొక్క రకరకాల ఆన్సర్లు, ఏజ్ గ్రూప్స్, రకరకాల ఏజ్లు ఈ స్త్రీలు రకరకాల ఆన్సర్లు చెప్పారు. బుద్ధ ఏం చెప్పాడంటే, విశాఖ పుట్టుక, ఈ అంటే పెరగడం, లేకపోతే వార్ధక్యం రావడం, మృత్యువు, ఇవన్నీ కూడా యాక్టివ్లీ వర్కింగ్ మనుషుల్లో పనిచేస్తాయి. మనిషి పుట్టిన దగ్గర నుంచి
ఈ మనిషికి ఇంకా పుట్టిన దగ్గర నుంచి వయసు వస్తూ ఉంటుంది. అండ్ అలాగే డీకే అయిపోతారు, అంటే నశించిపోతారు. ముఖ్యంగా ఫైనల్ గా డెత్ కి వెళ్తారు, అంటే వార్ధక్యం వచ్చి మృత్యు వచ్చేస్తుంది. అయినప్పటికీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఈ జనన మరణ చక్రం నుంచి ముక్తిని కోరుకోరు. వాళ్ళకి ఇంకా కూడా సంసారంలో వేలాడాలనే ఉంటుంది. ఇంతవరకైనా చదివారు? అవునండి. Next explanatory translation. The cowherd drives the cattle along the pasture with the goad. In the same way, decay and death drive the lifespan of beings. Commentary. Vishaka. A special note on Vishaka. Vishaka was the daughter of Dhananjaya. Her mother was Sumana Devi, and her beloved grandfather was the rich man Mendaka. When she was only 7 years old, the Buddha happened to visit her birthplace, Bhardiya, in the kingdom of Anga. Her grandfather, hearing of Buddha's visit, said to her, "Dear girl, this is a happy day for you and a happy day for me. Summon the maidens who are your attendants, mount the chariots, and accompanied by your retinue of slave maidens, go forth to welcome the Buddha." Readily she agreed and, as advised, went up to the Buddha, saluted him, and sat respectfully at his side. The Buddha was pleased with her refined manners, and he preached the Dhamma to her and others. Though young in age, she was comparatively far advanced from a moral standpoint. As such,